పద. అరే మ్మ్. రుక్కు కాల్ చేశారా? వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసింది. భయం వేసింది నాకు. జస్ట్ మిస్ దొరికేవనరా. అరే నువ్వు లేట్ చేయకు, వెళ్ళి ప్రపోజ్ చేసే. కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోగానే ప్రపోజ్ చేస్తారా? మ్యాడీ ఆటోస్ దొరకట్లేవు, ఇంట్లో డాడీ కూడా లేరు, ఎగ్జామ్కి టైం అవుతుంది. నువ్వు డ్రాప్ చేయగలవా? అంటే నీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరే కదా. ఇంత దానికి అంతలా అడగాల రుక్కు? ఎక్కు. ఆ, మ్మ్. అరే జోసఫ్ ప్లీజ్ రా, దండం పెడతారా, దిగురా ప్లీజ్. ఆటో డబ్బులు ఇస్తా ప్లీజ్. ఊరా. ప్యాడ్ ప్యాడ్ ఏసీ ప్రభు కూడా చూపించాడ్రా. ఆల్ ది బెస్ట్. Thank you. ఎగ్జామ్ బాగా నీకు రాయ్. కూడా తొందరగా వెళ్ళు, నీకు కూడా ఎగ్జామ్కి టైం అవుతుంది. సరే బాయ్. అయ్యో హాల్ టికెట్ చేంజ్ అయిపోయింది. మ్యాడీ ఆల్ టికెట్ ఎక్స్చేంజ్ అయింది. చా తొందరగా వెళ్ళాలి. టైం కూడా లేదు. హాల్ టికెట్ ఇవ్వు, హాల్ టికెట్ ఇవ్వు, హాల్ టికెట్ ఆ, ఇవ్వు. ఇదిగో, తీసుకో. తొందరగా వెళ్ళు. ఓకే ఆల్ ది బెస్ట్. టైం లేదు, తొందరగా వెళ్ళాలి. నాకైతే చాలా భయం వేసింది తెలుసా. నాకు కూడా చాలా భయం వేసింది, నువ్వు టైంకి వస్తావో రావో అని, మ్మ్. తిరిగి వెళ్తావో లేదో అని కూడా. ఓ అవునా. మ్యాడీ ముందు చూడు. రేయ్ అదాపు, డాడీకి వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది, మీరిద్దరూ రెడీ అవ్వండి. ఏంటమ్మా సడన్ గా? ఇక్కడ బానే ఉందిగా. ప్లీజ్ అమ్మా డాడీకి చెప్పమ్మా. ఇక్కడే ఉందాం, నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అవునమ్మా. ఏంట అవును, నీ కాలేజ్ అయిపోయింది, ఇంకొక 10 రోజులు వాడు స్కూల్ కూడా అయిపోతుంది కదా. హలో చెప్పండి. ఏంటక్క ఇది? ఏమోరా, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే మనసు ప్రశాంతంగా ఉంది అనే టైంలో. అక్క నువ్వు డాడీ లవ్ చేస్తున్నావా? లేదురా. చెప్పక్క, నేను నీ తమ్మునే కదా. మ్యాడీ మీద ఉన్నది లవ్వో కాదో కన్ఫ్యూజన్గా ఉందిరా. అక్క నీకు ముద్దొస్తే ఎవరు గుర్తొస్తారు? రేయ్, నీ ఏజ్కి నువ్వు అడిగే ప్రశ్నలకి ఏమైనా సంబంధం ఉందారా? అక్క ఐఎమ్ జెన్జీ కిడ్ అక్క, యూ టెల్ మీ అక్క. అయితే మ్యాడీ గుర్తొస్తాడురా. అయితే నువ్వు డాడీని లవ్ చేస్తున్నావు అంతే అంటవా? అంతే అక్క, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, మంచి టైం చూసి చెప్పే అక్క. నా క్లాస్ గర్ల్స్ స్లామ్ బుక్ ఇచ్చారా? అరే ఇది మనం రాసిన వేస్ట్ రా. ఏదో క్లాస్మేట్స్ అన్న పేరుకి ఈ స్లామ్ బుక్లో రాపిస్తుంటారు. అదే 2 months అయితే ఒక్కది కూడా టచ్లో ఉండదు. ముందు నువ్వు వెళ్ళి రుక్కుకు ప్రపోజ్ చేయరా. చెప్పాలని నాకు ఉందిరా, కానీ భయం వేస్తుందిరా నాకు. భయపడితే ఇంకా భయం వేస్తుంది. అందుకనే నీకోసం లవ్ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చా. లవ్ గ్రీటింగ్ వచ్చిన కార్డ్. తర్వాత ఇది ఇచ్చేయి, చూసిన తర్వాత తనకే అర్థమవుతుంది. అరే బాగుందిరా. ఏంటి మ్యాడీ రమ్మన్నావు? ఆ, ఆ. ఒక 2 minutes నీతో పర్సనల్గా మాట్లాడాలి కొంచెం. ఏసయ్య, మా ఊళ్ళో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి.
ఆ, ఆ, చెప్పారా చెప్పా మ్యాడీ ఆ, ఏంటి ఆ, అది ఆ, అది ఆ, ఈ స్లామ్ బుక్. పెన్ ఇవ్వు. మ్మ్. అమ్మొచ్చే టైం అయింది, నేను వెళ్తాను. బాయ్. ఓకే అది ఏమైంది రేయ్ లవ్ కార్డ్ ఇచ్చావా అంటే ఇద్దామని అనుకున్నారా, కానీ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేలోపు తన స్లామ్ బుక్ అనుకొని తన డీటెయిల్స్ అన్నీ రాసిందిరా. ఇందులో ఉంటుందిరా స్లామ్ బుక్లో. రే మ్యాడీ ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? రాత్రి 7 అయితే ఇక్కడికి ఎవరు రారబ్బా, అందుకే తీసుకొచ్చిన. రుక్కు, ఫైనల్లీ ఆ ఇంటర్ ఎగ్జామ్ టార్చర్ అయిపోయిందబ్బా. మన మ్యాటర్ కూడా చెప్పేసుకున్నాం. ఇప్పుడు హాయిగా గుండెపై చేసుకొని నిద్రపోతా. అంత సీన్ లేదు మ్యాడీ, రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది అసలు సినిమా. బట్ సీరియస్లీ నువ్వు నాకు అఫీషియల్గా బాయ్ ఫ్రెండేనా? ఏ డౌటా? మ్మ్. రుక్కు, నువ్వు ఆ రోజు హాల్ టికెట్ పోయిన టెన్షన్లో ఉన్నావు, అటు ఇటు ఎత్తుకుతున్నావు. అప్పుడు ఫస్ట్ టైం నేను చూసా, అప్పుడే ఫిక్స్ అయిపోయా నువ్వేనా హీరోయిన్ అని. మన ఇద్దరు వేరు వేరు కాలేజీలు అయినా ఇంటర్ ఎగ్జామ్స్ మనల్ని దగ్గర చేసాయి. అవును, దగ్గరే ఉన్నా కలవలేదంటే సరైన సమయం రాలేనన్నట్టే. మన రిజల్ట్ వచ్చాక నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏముంది, నువ్వు ఏ కాలేజ్లో చదివితే నేను అదే కాలేజ్లో జాయిన్ అవుతా. రుక్కు, నన్నైతే వదిలేవు కదా? నీకు మాటిస్తున్నా మ్యాడీ, నా ప్రాణాలైనా వదులుకుంటా కానీ నిన్ను మాత్రం వదులుకోను. సరే కానీ మ్, నేను 3 మిస్ కాల్స్ ఇస్తే అది నా నెంబర్, మ్, ఓకేనా? సరే. రే మ్యాడీ ఏంట్రా? రుక్కోని మమ్మీ వస్తుందిరా. రుక్కు వాళ్ళ మమ్మీ వస్తుందా? ఓయ్ మీ మమ్మీ వస్తుందట. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ. ఓ పంచిన వెళ్ళిపో. సరే సరే, నేను పోతున్నా. బాయ్. Or Nick straight in and out. క్యాచ్ 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 క్యాచ్. They could have picked up a wicket on the Sure. very first delivery. That is a brilliant piece of bowling also అరే మాధవ్. because it flew and it moved. ఆ డాడీ, ఎప్పుడు ఆ టీవీ చూడకుండా ఏదో ఒకటి చదువుకోవచ్చు కదరా. ఎగ్జామ్స్ అయిపోయినాయి డాడీ ఆల్రెడీ, ఇక చదవడానికి ఏం లేదు. 2 నెలల్లో ఎంసెట్ ఉంది, ప్రిపేర్ అవ్వు. ఆ డాడీ ఇప్పుడే ఎందుకని. సరే డాడీ. ఈ డాడీలంతా ఇంతే, కొడుకులు మనశ్శాంతిగా ఉండనేరు. బుట్టలో మన కోసం ఏం పంపారు? సమోసా. మా డాడీ కోపంలో కొడతారు కానీ నాకు ఇష్టమైన సమోసా పంపారన్నమాట. థ్యాంక్ యూ డాడీ, నాకు ఇష్టమైన సమోసా పంపినందుకు.
కాదు కదా కాదు 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 డాడీ కస్టమర్ కేర్. హలో ఏ ఈ టైంలో కాల్ చేసావేంటే? అర్జెంటుగా కిందికి రా. ఇప్పుడా? టైం 2 అవుతుందే. ఏం పర్లేదు రా. సరేనే వస్తా. ఈ టైంలో ఏంటో బయటికి రమ్మనడం ఏందో అసలు. సమోసా బాగుందా? దీనికోసం రమ్మన్నావా? అది కాదురా, కష్టపడి నీకోసం చేశా కదరా. సూపర్ ఉన్నాయి, నైస్. థ్యాంక్ యూ. నీకోసం ఒకటి తెచ్చాను రా. ఏంటే? ఉసై మందు బాటిలా? మా డాడీ పడుకున్నప్పుడు తీసుకొచ్చేసారా నీకోసం. తాగురా. నేను మందు ఇప్పుడు తాగలేదే. ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయి కోసం తాగుతావు కదరా, ఇప్పుడు నా కోసం తాగు. తప్పదా? తప్పదు, తాగు. అబ్బా చేదుగా చాలా స్ట్రాంగ్ ఉంది. వాటర్ కూడా కలుపుకోలేదు కదా, కనీసం స్టఫ్ కూడా లేదు కదనే. ఇప్పుడేంటి, నీకు స్టఫ్ కావాలా? ఏంటో సార్ గారు బ్లష్ అవుతున్నారు. నిన్న నైట్ మేడం గారు చేసిన పనికి ఇలా అయిపోతున్నా. అబ్బా, నాకైతే నైట్ నిద్ర పట్టలేదు తెలుసా. నాకు కూడా. నువ్వే గుర్తొచ్చావు. నైట్ జరిగింది కలనా నిజమా అని గిచ్చుకున్నా తెలుసా నేను. రుకు, ఒకటి అడగాల? నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు నీకు నా హార్ట్ బీట్ వినిపించిందా? హార్ట్ బీటా? అది బ్యాండ్ కొట్టుకున్నట్టు కొట్టుకుంది మ్యాడీ. అసలు ఎందుకంత టెన్షన్ నీకు? అంటే ఫస్ట్ టైం కదా, అందుకే ఆ ఫీలింగ్. టెన్షన్ కాదు, నువ్వు హోల్డ్ చేసుకున్న ఆ మూమెంట్ ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు అనిపించింది. నీకు తెలుసో లేదో, ఇంకా నేను ఆ హగ్ నుంచి బయటికే రాలేదు. అబ్బో, మరి ఆ కిస్ సంగతి ఏంటి? అది కూడా సేమ్ ఫీలింగా? అది మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ అబ్బా. ఒక్కసారి నీ లిప్స్ తాకిన మూమెంట్ నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది తెలుసా. ఇప్పటికీ నా చెంప పైన నువ్వు ఇచ్చిన కిస్ ఫీలింగ్ పోలేదు తెలుసా. నిజం చెప్పాలంటే నేను కూడా రివైండ్ చేసుకుంటూనే ఉన్నా. మన ఫస్ట్ కిస్ కదా, ఫీలింగ్ జాయ్ఫుల్ అండ్ నువ్వు ఇచ్చిన సాఫ్ట్ టచ్, ఇట్స్ మోర్ దెన్ పర్ఫెక్ట్. ఐ ఫెల్ట్ సేఫ్. సేఫా? నేను మాత్రం డేంజర్ జోన్కి వెళ్ళిపోయా. రుక్కు, నాకు ఒక కిస్ కావాలనిపిస్తుంది. కంట్రోల్ మ్యాడీ. హాలిడేస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా చాలా టైం ఉంది. ఓకే రుక్కు, ఈ హాలిడేస్ మనకి వెకేషన్ కాదు, మన బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేసుకుందాం. మ్యాడీ, నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది. ఇప్పుడా? సరే పద. చలో.
ఆ. నీకు ఒక చిన్న సర్ప్రైజ్. బాగుంది. నైస్. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అమ్మా? అవును అంకుల్. నువ్వురా? డాడీ నో డాడీ, నేను లవ్ చేయట్లేదు డాడీ. రా బండెక్కు. చా అమ్మా, కరెక్ట్ టైంకి డాడీ వచ్చి నా తప్పే నీ అమ్మ. రుకు 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 ప్లీజ్, రుకు ప్లీజ్, ఒకసారి నాతో మాట్లాడు ప్లీజ్. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బ్రేకప్. అరే బ్రేకప్ అయిపోతే దానికే బీటీ అయితే ఎలారా? మన అబ్బాయిలు బ్రేకప్ అయితేనే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సరే చూసుకో, నాకు ఇంటికి గెస్ట్లు వచ్చారు, మళ్ళీ మాట్లాడతా. కూర్చోండి. ఓకేనా. ఏంట్రా తమ్ముళ్ళు, ఏంటి సంగతి? గురు అంతా అయిపోయింది గురు. రుక్కు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది గురు. అంటే రుక్కు నేను ఉండగా మా డాడీ వచ్చి చూశాడు. ఏరా నేను లవ్ చేస్తున్నావు అని అడిగాడు. నాకు భయం వేసి నువ్వు అని చెప్పేసా గురు. రే మ్యాడీ, నీది ఇంకా ఇంటర్ అయ్యిందిరా. ఇంటర్నల్గా నువ్వు పిల్లపెచ్చనాయలుగాడివి. లవ్ చేసేటప్పుడు లేని భయం చెప్పేటప్పుడు ఎందుకురా? అంటే గురు డాడీ సడన్గా అడిగేసరికి భయం వేసి అలా చెప్పేసా గురు. ఏదో ఒక సొల్యూషన్ చెప్పు గురు. చూడు మ్యాడీ, అమ్మాయిలకి రిస్క్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళ కోసం రిస్క్ తీసుకుంటున్నావంటే ఆ ఫీలింగ్ వాళ్ళని పిచ్చెక్కిస్తుంది. నువ్వు నో చెప్పావంటే తనకి నో చెప్పావనుకోదు, తన వాల్యూస్కి తన ఫీలింగ్స్కి నో చెప్పావని బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు గురు? సింపుల్ రా, కవరప్ చేయకుండా నేను చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా కాన్ఫిడెంట్గా ఆ పిల్లకి చెప్పు. రుక్కు, డాడీ ముందు నువ్వు చెప్పింది నేను వదులుకోవడానికి కాదు, నేను పర్మనెంట్గా దక్కించుకోవడం కోసం. ఇప్పుడు ఎస్ అని చెప్పి ఇంట్లో రచ్చ చేస్తే మన ఫ్యూచరే క్రాష్ అయిపోతుంది. నాకు నువ్వు ఓడిపోవడం ఇష్టం లేదు, అందుకే అబద్ధం చెప్పా. ఇది చూసి కూడా తన సైలెంట్గా ఉందంటే ఇది చెప్పు. రుక్కు, మన లవ్ని పబ్లిక్ చేయడానికి నాకే ప్రాబ్లం లేదు, కానీ మన పీస్ని ప్రొటెక్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. నువ్వే చెప్పు. మన ఇద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉండి ప్రతిరోజు కలుసుకునే అవకాశాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? అందుకే అలా చేశాను. ఇది వర్కౌట్ అవుతుందా గురు? రే, అమ్మాయిలకి మనం పొసెసివ్గా ఉంటే నచ్చుతుందో లేదో కానీ మనం వాళ్ళ కోసం ప్రొటెక్టివ్గా ఉన్నామని తెలిస్తే వెంటనే మెల్ట్ అయిపోతారా. నెక్స్ట్ టైం డాడీకి ఇంటర్ పాస్ అయినా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తావో ఐ లవ్ హర్ అని అంతే కాన్ఫిడెంట్గా చెప్తావో నా పిల్లకి ప్రామిస్ చేయి, అయిపోయింది. అబ్బా సూపర్ గురు, ఇప్పుడే వెళ్ళి దానికి చెప్పేస్తా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురు. థ్యాంక్స్ గురు. పిచ్చెక్కుతుందిరా జోసెఫ్. రుక్కు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదురా. అరే నువ్వు వెళ్ళి ఫ్లాట్కి వెళ్ళి చూసేస్తావా? అరే నేను ఆల్రెడీ చూసొచ్చాను రా, లాక్ చేసి ఉంది. అరే కొమ్ము తీసి నా మీద కోపంతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటావా? అరే అలా ఏం కాదురా, నువ్వు ఎక్కువ ఆలోచించకురా. అరే నాకు మెంటల్ ఎక్కుతుందిరా, ఏదో ఒకటి చేయరా. రుక్కు లేకుండా నేను ఉండలేనురా, ప్లీజ్ రా. అరే మ్యాడీ, నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా. ఒరే నాకు రుక్కు కావాలరా, ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా. అరే నాకు రుక్కు కావాలరా, డాడీ, ప్లీజ్ డాడీ. రా అంటున్నా. నాకు రుక్కు డాడీ. కావాలరా. మరి నేను చూసుకుంటా ఆగరా, ప్లీజ్ ప్లీజ్. అరే అది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదురా, పిచ్చిలు వేస్తుందిరా నాకు. అరే ప్లీజ్ రా, ఏదో ఒకటి రుక్కు. అరే రుక్కురా. రే మా మా అక్క మ్యాడీ. చిన్నా రుక్కు
రుకు అన్నీ రుకు, వచ్చినాయి లేదో నిన్నే- చూసుకో. నెక్స్ట్ టైం షాపింగ్కి రుకు, వెళ్ళినప్పుడు please అన్నీ అంటున్నా. తీసుకుందాంలే. ఈసారి అడవిడిగా అలా అయిపోయింది. సరేనా? రుకు ప్లీజ్ ఉమ్. రుకు ప్లీజ్ అంటున్నా మాట్లాడే సరేనా? నేను మాట్లాడతాను. చేసినావా? మళ్ళీ అదే పని చేసినావా? మార్నింగ్ నుంచి నువ్వు కనిపించలేదని వాడు భోజనం కూడా చేయలేదు. ఒకసారి మాట్లాడవా ప్లీజ్? సరే అన్న వస్తా వెళ్ళు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఆ, అమ్మా అమ్మా చెప్పరా. నా బుక్ మా ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. అబ్బా ఇప్పుడా? అసలు టైం లేదురా. డాడీ సామాను అన్ని డీసీఎంలు వేసుకుని వస్తున్నారు. మనల్ని వెళ్ళిపోమన్నారు. ఫాస్ట్గా వెళ్ళి తీసుకొస్తానమ్మా. సరే వెళ్ళి త్వరగా రా. మ్మ్. సరే రారా. ఏంటో తొందరగా చెప్పు, నాకు టైం లేదు. రుకు రుకు సడన్గా మా డాడీ చివరికి భయం వేసి నువ్వు చెప్పానే అంతేనే, అంతకుమించి ఏం లేదే. నీపైన నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా రుకు? అసలు నీది లవ్వే కాదు, లస్ట్, అట్రాక్షన్, ఇన్ఫాక్చువేషన్. నువ్వు నాకు కావాలి రుకు ప్లీజ్. నాకు ఏయ్ పిచ్చా నీకు, నాకు నువ్వు వద్దు. నేను నీకు వద్దా? అవును వద్దు. నేను నీకు వద్దా రుకు? నీకు చెప్పేది తెలుగులోనే. నాకు నువ్వు వద్దు. వద్దా? నాకు వద్దు. నేను పోతున్నా. ఏ పోవే, పోతున్నా. బాగుంటున్నా. పోతున్నా. నిజంగానే పోతున్నా. ఇంకే ఈ అపార్ట్మెంట్ నుండి కాదు, నీ లైఫ్లో నుండి లైఫ్ లాంగ్ పోతున్నా. మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇక నీకు కనబడను. ఐ హేట్ యు మ్యాడీ. రే 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 బుక్ వెళ్ళిపోతుంది. ఆపరా రాపరా, ఏదో ఒకటి చెప్పరా. బుక్ వెళ్ళిపోతుంది. ఆపరా, ఏదో ఒకటి చెప్పరా. అరే జోసఫ్, మనల్ని వద్దనుకున్న వాళ్ళని మనం కావాలనుకోవద్దురా. ఏదో ఒకటి చెప్పరా. ఫస్ట్లో ఫెయిల్ అవుతుందని ఎవరో చెప్తే విన్నా, కానీ నా విషయంలో అలా జరగదని నమ్మాను. కానీ ఈరోజు ఈ మౌనం, ఈ ఒంటరితనం చూస్తే అర్థమవుతుంది. ప్రేమ ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఫస్ట్లో ఫెయిల్ అవుతుందని ఎవరో చెప్తే విన్నా, నా విషయంలో అలా జరగదని నమ్మాను. కానీ ఈరోజు ఈ మౌనం, ఈ ఒంటరితనం చూస్తే అర్థమవుతుంది. ప్రేమ ఓడిపోలేదు, నేను ఓడిపోయాను.